మొంతా తుఫాన్ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను వణికించింది. ఎడతెరిపి లేని వర్షాలతో భారీ నష్టం కల్పించింది. కోనసీమ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కొబ్బరి చెట్లు, తాడి చెట్లతో పాటు పంట పొలాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తుఫాను కారణంగా కాకినాడలో దెబ్బతిన్న ప్రాంతాలను ఎంపీ సానా సతీష్, ఎమ్మెల్యే కొండబాబు, కలెక్టర్ శాన్ మోహన్ పరిశీలించారు. ముంపు ప్రాంతాలకు వెళ్లి స్థానికులతో మాట్లాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మాకనపాలెంలో ఈదురుగాలులకు తాడి చెట్టు పడి వీరమనేని అనే మహిళ మృతి చెందింది. ప్రమాద సమయంలో మృతురాలు పక్కనే ఉన్న ఆమె కొడుకు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మొంతా తుఫాన్ 1996 నాటి పెను తుఫాన్ను సృష్టించిన ప్రళయాన్ని గుర్తు చేసిందని కోనసీమ వాసులు భయాందోళనకు గురయ్యారు. బలమైన ఈదురుగాలులతో సముద్ర తీరంలో 34 ప్రభావిత గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. అమలాపురం, సకినేటిపల్లిలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ వద్ద బోట్లను నిలిపివేశారు. మొంతా తుఫాన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు అధికారులు చెట్లను తొలగించారు. తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షానికి కాకినాడ జిల్లాలోని ఏలేరువాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. గౌరీ కోనేరు ప్రాంతంలోని చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తుఫాన్ నేపథ్యంలో అమలాపురం తీర ప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తామని నచ్చజెప్పి పంపించారు. బలమైన ఈదురుగాలుల కారణంగా పిఠాపురం చర్చి సెంటర్లో ఓ భారీ వృక్షం నేలకూలింది. వేర్లతో సహా బయటకు వచ్చి రోడ్డుపై అడ్డంగా పడింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ప్రమాదకరంగా మారిన ప్రచార హోల్డింగ్స్ లను, ఫ్లెక్సీలను తొలగించారు. మొంతా తుఫాన్ ప్రభావంతో ఉండి నియోజకవర్గంలోని పరిస్థితులపై మంత్రి లోకేష్ ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పరిస్థితిని లోకేష్ కు వివరించారు. ఎర్రకాల్వ పరివాహక రైతులు పడుతున్న ఇబ్బందుల్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ట్రాక్టర్ పై తిరుగుతూ గ్రామస్తులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. నరసాపురం నియోజకవర్గంలో తుఫాను పునరావాస కేంద్రాలను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తో కలిసి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా అధికారులతో మంత్రి కందుల దుర్గేష్ సమీక్షించారు.